పాలు లేని అనేది సృష్టించినటువంటి రసాయన రచన మీరు నెయ్యి వాడారు. ఆవు నెయ్యితో చేయడం అనేది సెంటిమెంటు, భక్తుల యొక్క పవిత్రత. అలాంటి దాన్ని కూడా మీరు మోసం కల్తీ చేశారు. ఆఖరికి తల్లి పాలను కూడా కల్తీ చేయగలిగినటువంటి సమర్థులు మీరు. తప్పు చేసి దొంగే దొంగ అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళు మీరు. చోరు చేసినటువంటి మీరు క్రెడిట్ చోరీ అని కూడా అపహాస్యంగా మాట్లాడుతున్నారు. నీ చరిత్ర మొత్తం తీసుకుంటే చోరీ లేనిది ఎక్కడుంది నీకు? అలాంటి నువ్వు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. నీవు చేసినటువంటి దానికి మొన్నన్నావు, ఒక రెప్పక కళ్ళు మూస్తే 2 ఏళ్ళు అయ్యాయి, ఇంకొకసారి కళ్ళు రెప్పలు కొడితే 3 ఏళ్ళు అయ్యాయని బ్రహ్మలో బతుకుతున్నావు. నువ్వు ఎన్ని రెప్పపాట్లు కొట్టినా ప్రజలు మాత్రం గమనించి నీకు తగిన బుద్ధి చెప్పారు. నీవు ప్రజలతో చేసేటువంటి మంచి పని సమర్థించు, చేతనైతే సలహాలు ఇవ్వు, బుర్ర చేసే పనులు చేయొద్దండి.